మిత్రులందరికీ నమస్కారం. నా పేరు ఇస్లాం లక్ష్మణ్ నాయక్, తెలంగాణ ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్. సుప్రీంకోర్టులో కొంతమంది సోయి లేని సోయం, తెలివి లేని తెల్లం వెనుకుండి ఎవరు నడుపుతారో కానీ పొంగుతా ఉన్నారు. ఇవాళ ఏదైతే సుప్రీంకోర్టులో ఎస్టీ జాబితాలో అక్రమ మార్గంలో, దొంగ మార్గంలో తెలంగాణ ప్రాంతంలో, ఈ తెలంగాణ రీజియన్లో ఉన్నటువంటి లంబాడిలను ఇవాళ ఎస్టీ జాబితాలో 1976లో చేర్చారు అనేటటువంటి ఏదైతే మాట మీద వాళ్ళను బైఫర్గేట్ 2014 తర్వాత కూడా కొనసాగిస్తా ఉన్నారు. అది కొనసాగించడం అన్యాయం. దాని ఎట్టి పరిస్థితిలో మీరు ఆ జాబితాను తొలగించాలని చెప్పేసి సుప్రీంకోర్టుని ఆశ్రయించడము. సుప్రీంకోర్టు వాస్తవాలు ఏంటిది, నిజంగానే వీళ్ళని దొంగదారులు చేర్చారా లేకపోతే ఏ విధంగా ఉంది, పూర్వపరాలు ఏంటని చెప్పేసి సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీస్ ఇచ్చిందని పేపర్లలో చూస్తా ఉన్నాం. అది ఆ నోటీస్ వచ్చేంత వరకు అందులో ఏముందనే విషయాన్ని కూడా బహిర్గతం అవుతుంది. కానీ నేను అనే మాట, ఒక బంజారా బిడ్డగా, ఒక గిరిజన సమాజంలో, ఒక నిమ్న వర్గంలో, ఇవాళ మారుమూల ప్రాంతంలో పుట్టినటువంటి ఒక బిడ్డగా నేను కొన్ని అంశాలు, కొన్ని విషయాలు ఈ తెలివి లేని తెల్లానికి, సోయి లేని సోయంకి కొన్ని విషయాలు సంధించాలని చెప్పేసి కొన్ని ప్రశ్నలు సంధించాలని అనుకుంటా ఉన్నా. మీరు హిస్టరికల్ ఇవాళ చరిత్రలో ఒక బోర్డు మీద బంజారాస్ యొక్క చరిత్రని తిరగదీయండి, తెలియకపోతే మమ్మల్ని అడగండి, మేము కూడా మీకు ఇస్తాం. ఏదో రాజకీయ లబ్ధి కోసం మీరేదో రాజకీయంగా ఇవాళ ఇంత అదృష్టం అంటే, మీరు 4.5 కోట్ల మందికి రానటువంటి అదృష్టం భగవంతుడు మీకు ఇస్తే, అది కూడా 10 సంవత్సరాల తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ప్రజాక్షేత్రంలో పూర్తి వ్యతిరేకత వల్ల, అది నీ హీరోయిజం వల్ల గెలవలేను. అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ నువ్వు నీ హీరోయిజమో, నీ పనితనమో, నువ్వు చేసినటువంటి గొప్ప కార్యము వల్ల నువ్వు గెలవలే. నువ్వు గెలిచిన తర్వాత ఒక చట్టసభల్లో ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు ఏం చేయాలి, ఏం చేయకూడదని చెప్పి స్పష్టమైనటువంటి అవగాహనతో ప్రమాణం చేసినావు ఇదే రాజ్యాంగ పుస్తకం మీద. అంత మేధావి ఒక డాక్టర్ అయినటువంటి మీరు ఇవాళ ఏం చేస్తా ఉన్నారనేది సమాజం చూస్తా ఉంది. కులాల మధ్య చిచ్చు పెట్టడం కోసం కాదు ఆ పెద్ద వచ్చింది మీకు ఆ అదృష్టం. నేను కొన్నిసార్లు కొన్ని సందర్భంలో నందిని మేడం దగ్గర పోయినప్పుడు, లక్ష్మణ్ నువ్వు ఎందుకు చట్టసభలో రావాలనుకుంటావని చెప్పేసి అన్నప్పుడు నేను మేడం గారితో మాట్లాడుతూ ఒక మాట చెప్పిన, మేడం పేదోడు కటిక బీదోడు, బాధతో ఇబ్బందితో ఎంఆర్ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్, కమిషనర్ ఆఫీస్, పోలీస్ స్టేషన్ అనేక ఆఫీసులో తిరిగి చెప్పులు అరిగి ఎన్నుకున్నటువంటి ఏదైతే ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి నన్ను వచ్చి నా గేటు దాటి వస్తే, అదే ఎక్కడ సమస్య ఉందో అక్కడ ఫోన్ చేసి పరిష్కరిస్తే, బాధతో దుఃఖంతో వచ్చినటువంటి ఆ అభాగ్యుడు చిరునవ్వుతో తిరిగి వెళ్ళినప్పుడు ఆ కిక్కే వేరు మేడం అని చెప్పేసి అన్నప్పుడు, షబాస్, ఆ అదృష్టం రావాలంటే పెట్టి పుట్టాలి. అలాంటి ఒక గొప్ప అవకాశం, ఒక మహా అవకాశం 119 కాన్స్టిట్యున్సీల ఎంతో మంది కోట్ల రూపాయలు వెచ్చించిన రానటువంటి ఆ పదవి అది. ఆ పదవి వచ్చినటువంటి మీరు ఏం చేస్తా ఉన్నారు? మీరు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల మీద మాట్లాడాల్సింది మీరు, నిమ్న వర్గాలకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ జరుగుతున్న అంశాల మీద మాట్లాడాల్సింది మీరు. ఇవాళ కులాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నం గతంలో స్వయం బాబురావు చేసి బొర్లబొక్క పడింది. తెలియదు మీకు? ఇంకా ఏముంది నీకు? ఆల్రెడీ ఇదే తప్పుడు మాట, తప్పుడు ప్రచారం చేసి బీజేపీ గవర్నమెంట్ లోనే ఎంపిక అయినటువంటి స్వయం బాబురావే సోయి లేకుండా ఇంట్లో కూర్చున్నాడు. ఇవాళ పార్లమెంట్ లో చట్టం జరిగింది. అదే బ్రిటిష్ కాలంలో క్రిమినల్ ట్రైబ్స్ గా ఇదే బంజారా బిడ్డలు ఉన్నారు. ఎందుకు పెట్టింది తెలుసా మీకు? ఆ బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా కొట్లాడితే, అబ్బో వీళ్ళు ప్రమాదకారం, వీళ్ళు చాలా ప్రమాదకారి అని చెప్పేసి క్రిమినల్ ట్రైబ్స్. ఇవాళ నిజాం ఏదైతే సంస్థానంలో, హైదరాబాద్ సంస్థ నిజాం సంస్థానంలో కూడా అదే ట్రైబ్స్ గా మేము ఆల్రెడీ రాయబడి ఉన్నాం. ఇంకో విషయము, ఇంకో అంశము, 1950లో భారత రాజ్యాంగం అమల్లో వచ్చే నాటికి మెడ్రాస్ రాష్ట్రంలో ఏదైతే అప్పుడు ఆంధ్ర ప్రాంతం, రాయలసీమ మొత్తం ప్రాంతము ఏదైతే మెడ్రాస్ రాష్ట్రంలో ఉందో, అప్పుడు సుగాలి పేరిట ఏదైతే వాళ్ళు 342 ఆర్టికల్ ని అండర్ ఆధారంగా ఎవరెవరికి ఏ అంశాలు ఉన్నాయి, ఏ నామ్స్ ఉండాలని చెప్పేసి క్లియర్ గా గుర్తించి, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, ఆహార అలవాట్లు, సంస్కృతి సాంప్రదాయాలు, పండుగలు, వీటన్నిటిని, లిపి లేనటువంటి భాష, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఇదే బంజారా, సుగాలి, లంబాడి అని ఒక ప్రాంతాల వారిగా పిలువబడేటటువంటి అక్కడ సుగాలిలని ఎస్టీలో చేర్చాలనే అంశాన్ని మర్చిపోయినా? సోయి లేని సోయం బాబురావు, తెలియలేని తెల్లం మర్చిపోయారా మీరు?
ఇవాళ అదే అంశాన్ని ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే అదే టైంలో భారత రాజ్యాంగం రాసే నాటికి ఇదే హైదరాబాద్ సంస్థానం నిజాం చేతిలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కులాలు ఎలాంటివి, వీటి పేర్లు ఏంటి అనేది రివ్యూ చేసుకోవడానికి కానీ తెలుసుకోవడానికి టైం లేదు కూడా. ఇక్కడ మీకున్నటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ ఏంటంటే అక్కడ కోయా గోల్డ్ ఉండడం వల్ల అదే పదంతో ఇక్కడ పిలవడం వల్ల మీకు ఎక్కడ కూడా ప్రాబ్లం రాలేదు. కానీ అక్కడ సుగాలి అని, ఇక్కడ బంజారాస్ అని, లంబాడీస్ అని పిలువబడతారు. ఈ రెండు కూడా వీళ్ళ ఆరిజిన్ ఒకటే, వీళ్ళ డిఎన్ఏ ఒకటే అని తేల్చడం కోసం నేను చేర్చడం అనట్లేదు, ఇప్పటికీ చేర్చడం అనట్లేదు, తేల్చడానికి 26 ఇయర్స్ పట్టింది, 26 సంవత్సరాలు పట్టింది తేల్చడం కోసం. ఓహో, సుగాలి, బంజారా, లంబాడి ఒకటే, వీళ్ళ డిఎన్ఏ ఒకటే, వీళ్ళ ఆరిజిన్ ఒకటే అని తేల్చడానికి 26 ఇయర్స్ పట్టింది. 26 ఇయర్స్ ఇక్కడ నష్టపోయినాం. ఆ నష్టాన్ని ఎలా పూడవాలి? ఆ నష్టాన్ని మీరే కదా అనుభవించింది. అప్పుడున్నటువంటి రిజర్వేషన్ మీరే అనిపించింది కదా. ఇవాళ ఇంకో విషయం, ఈ 1976లో ఏదైతే ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ హయాంలో, ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఉన్నటువంటి హయాంలో ఒక కేవలం ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి లంబాడీస్ మాత్రమే చేర్చలే మిత్రమా. ఈ విషయాన్ని మీరు యాడ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ లంబాడితో పాటు ఎరకల యానాన్ని కూడా చేర్చారు. ఇప్పుడు మీరు అనే మాట ఏంది? ఒకవేళ మీరు మా మీద ఏదైతే నెపము, ఏదైతే నింద వేస్తా ఉన్నారో, మరి ఆ నింద కూడా వాళ్ళ మీద కూడా పడుతుంది కదా, ఎరకల యానాది మీద. అంటే వాళ్ళు దొడ్డిదారులు, పక్కదారులు, గుడిదారులు వచ్చిరావాలి. ఇన్ని సంవత్సరాలు అన్యాయమైనమో వాళ్ళకు కూడా అదే సేమ్ నామ్స్, ఎస్టులు చేర్చడానికి కూడా నామ్స్ అవి. వాళ్ళకు ఒక వృత్తి ఉంది, వాళ్ళకు ఒక ఆహార అలవాట్లు ఉన్నాయి, వాళ్ళకు పండుగలు సపరేట్ ఉన్నాయి. యానాది ఎరకలను చేర్చారు. ఇప్పుడు మీరు అనే మాట ఏంది? ఈ తెలంగాణలో 10% ఉన్నటువంటి ఎస్టీలు జనాభా, అందులో ఎరకల, యానాది, మేము ఇదే గుడిదారిలో దొరదలో ఆ యానాది, ఎరకల, లంబాడి మొత్తానికి వాళ్ళ జనాభాను లెక్కిస్తే 7.7, అంటే నియర్ బై 8%. మీరున్నది 2%. ఎందుకు నిరుద్యోగులతో ఆటాడుకుంటారు? గతంలో స్వయం బాబురావు పాఠాలకు పోయినటువంటి బంజారా టీచర్స్ని, లంబాడి టీచర్స్ని అడ్డుకొని 3-4 సంవత్సరాలు ఆ పిల్లలకు చదువు రానియకుండా, అందకుండా మోసం చేశారు. సరిపోదా? ఆ పాపం ఖచ్చితంగా తగులుతుంది. అప్పుడు 4 సంవత్సరాలు, దాని తర్వాత కరోనా వచ్చింది, అదొక 2-3 సంవత్సరాలు. తరాన్ని మోసం చేసింది నాయన. మీరు తరాన్ని మోసం చేస్తా ఉన్నారు. ఒకవైపు పరిగెత్తుతా ఉంది ఈ ఆధునిక ప్రపంచం, ఎలా చదువుకోవాలి, ఎలా చదువుకుని నా కొడుకుని పై స్థాయి తీసుకుపోవాలి, ఈ జ్ఞానం ఎక్కడ వస్తుంది, ఎన్ని కోట్లు ఇస్తే వస్తుంది, ఎన్ని లక్షలు ఇస్తుందని చెప్పేసి ఎంటబడతా ఉన్నారు. ఈ టైంలో ఇదే పేదరికానికి మగ్గుతున్నటువంటి ఈ యొక్క మన లంబాడి, కోయ, యానాది, ఎరకల, గోండు పిల్లలకు చదువు అందకుండా మీరు చేస్తున్న ప్రయత్నం దేనికి? మీరేమైనా ఎంటేసుకొని పోతారు చనిపోయేటప్పుడు. మోసం చేయకండి, తప్పుదో పట్టించకండి. తప్పు. ఇవాళ లక్ష్మణ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విషయంలో అడుగుతుంటే కొన్ని వర్గాలు ఈ లక్ష్మణ్కి ఏం పని పాటలేదా, భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల మీద మాట్లాడుతూనే నా మీద వ్యతిరేకత వస్తుంది. అట్లాంటిది మీరు వర్గాల మీద చిచ్చుపడి ఇవాళ సోయం ఇంట్లో కూర్చున్నట్టు సరిపోదా? ఆ పాపం తగిలి ఇంట్లో కూర్చోలేదా? లాస్ట్గా బీజేపీ కూడా బయటకు నెట్టేసింది. ఎన్ని చోట్ల తిరుగుతారు మీరు? అదృష్టం కొద్ది వచ్చినటువంటి గొప్ప అవకాశం. పేదోడి మీద మీ వర్గానికి సాయం చేయండి, లంబాడీస్ చేయకండి. మీరు మీ వర్గాన్ని హెల్ప్ చేసి సివిల్ సర్వీసెస్ లో పంపించండి. ఇవాళ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ కోసం మీరు ట్రైనింగ్ కోచింగ్ ఇప్పించండి. మీరు ఆ కాన్స్టిట్యున్సీలలో ఉన్నటువంటి ఏదైతే వెనుకబడుతున్నానికి గురవుతా ఉన్నటువంటి సమాజాన్ని తట్టి లేపండి. ఏం చేస్తా ఉన్నారు మీరు? కన్ఫ్యూజ్ చేసి, ఇబ్బంది పెట్టి, ఇవాళ గవర్నమెంట్కి పని పెట్టి, ఇవాళ ఈ సమాజంలో అడ్డదిడ్డంగా పెట్టి ఎందుకు పొంగుతా ఉన్నారు మీరు? మీరు అనుకుంటా ఉన్నారేమో సుప్రీంకోర్టు క్లియర్గా అడిగింది, వీళ్ళు ఏ బేస్ మీద చేర్చబడ్డరు, వాళ్ళ తేల్చబడ్డరు, చేర్చబడ్డరు. ఎరకల, యానాది, లంబాడి వాళ్ళు ఉట్టిగానే వదిలేస్తారా? 8% ఉన్నటువంటి మాకు అన్యాయం చేస్తుందా? పొలిటికల్ పవర్ కావాలని భారత రాజ్యాంగం రాసినటువంటి పితామహుడు అంబేద్కర్ 10 years వీళ్ళని అభివృద్ధి చేసి, అభివృద్ధి పదం నడిపి రిజర్వేషన్ తీసేయండి. నిజంగా చేసిరా వీళ్ళ పాలక వర్గాలు? చేయలే. వీళ్ళు ఎట్లే ఉంటేనే, వీళ్ళు తొక్కబడితేనే, వీళ్ళు ఆడే ఉంటేనే మా రాజకీయము నడుతుంది అనేటటువంటి కుట్ర ఇస్తారు. అలాంటిది 8% ఉన్నటువంటి మరి లంబాడి, ఎరకల, యానాదిని వీళ్ళు నెట్టేస్తారా బయటికి? అగ్నిగోళం కాదా? బద్ద అయిదిరా. ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రం అగ్నిగోళం అవుతుంది. ఇవాళ గవర్నమెంట్ ని తారుమారు చేసేటటువంటి సంఖ్యాబలము 89 కాన్స్టిట్యున్సీలలో బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి కమ్యూనిటీ మీరు అనుకున్నంత ఈజీ అనుకుంటారా? కానీ ఎందుకు తప్పుదో పట్టిస్తారు? ఇవాళ మాట్లాడండి మీరు చట్టసభలో.
షెడ్యూల్డ్ ఏరియాలో ఏ రైట్స్ ఉన్నాయి, దాన్ని ఎందుకు తొక్కిస్తారు? ఇలా మన 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 వర్గాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ వర్గాలకు అడక్వసీ ప్రాబ్లం ఉంది. ఇవాళ ఇదే భారత రాజ్యాంగం ఇవాళ ఏదైతే 5th షెడ్యూల్ ఇచ్చినటువంటి ఏదైతే పీసా చట్టం 1/70 యాక్ట్ 100% ప్రమోషన్ 100% రిక్రూట్మెంట్ ఆ అంశాల మీద మాట్లాడాలి అక్కడ లేదా? అంటే రాజకీయ లబ్ధి కోసము ఆడికాడే నువ్వు అన్ని చేసేసుకుంటే నీ మీద అన్ని వచ్చేస్తాయి అనుకుంటారా? తప్పు. పక్కదో పట్టించకండి. ఇవాళ ఏదైతే ఇప్పుడు ఎదుగుతున్నటువంటి ఏదైతే కోయా లంబాడి ఎరకల యానాదిని ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీని సాయం ఎలా చేయాలని చూడండి. ఎంత అదృష్టం ఉండాలి. ఒక ఎమ్మెల్యే ఈక్వల్ టు ఒక దేవుడు అని చెప్పి చెప్తా ఉన్నాం. 5 లక్షల మందిని సేవ చేసే అవకాశం మామూలు విషయం కాదు ఇది. 5 లక్షల మంది వామో ఒక్కసారి పడుకొని ఊహించుకోండి. అక్కడ రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేనే, మీరు ఎమ్మెల్యే. అది నామినేట్ పదవి, సీఎం పదవి, మంత్రి పదవి నామినేట్ పదవి. మీరైనా రేపు మంచిగా చేస్తే, ఈ సమాజం కోసం చేస్తే, అన్ని వర్గాల కోసం చేస్తే, భారత రాజ్యాంగాన్ని ఆ పుస్తకాన్ని బేస్ చేసుకొని చేయండి. మీకోసము ప్రాణాలు ఇస్తారు. మీ దగ్గర చేసి ఉంటే కాంశీరామ్ గారు ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ బహుజనవాదాన్ని లేవనెత్తి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని రాజ్యాధికారం దిశగా ప్రయాణం చేపించి రాజ్యాధికారం ఇవాళ అంత పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్లోని రాజ్యాధికారం చేపట్టారు. ఎందుకు మీ జ్ఞానాన్ని పక్కదో పెట్టించే పరిస్థితి తీసుకొస్తారు? తప్పు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవ్వరు కూడా దొడ్డిదారులను ఇక్కడ మేము ఎవరిని మా చేతులు చేర్చుకోలేదు. క్లియర్ గా భారత రాజ్యాంగంలో 342 ఆర్టికల్ బేసాల మీద ఏదైతే సుగాలి లంబాడి ఏదైతే మినిమం అక్కడ ఉన్నటువంటి రియాలిటీ ఆరిజిన్ డిఎన్ఏ చూసి ఇక్కడ చేర్చారు, ఇక్కడ తేల్చారు, ఎరకల యానాదిని చేర్చారు. ఈ విషయాన్ని మీరు గమనంలోకి ఉంచాలని ఇవాళ బంజారా బిడ్డలు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మనతోటి ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ యుద్ధం చేస్తుందా? చేద్దాం, తెలుసుకుందాం. ఇవాళ వాస్తవం తెలుసుకుందాం. ఎందుకు ఈ యొక్క కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తా ఉన్నారు? గతంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇదే కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేశారు, ఊరుకున్నాం మనం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే బంజారా పార్టీ అని చెప్పేసి అనుకునేటువంటి మనం ఇప్పుడు అందరూ కూడా వ్యతిరేకత స్టార్ట్ అయింది. రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్స్ అంతా కూడా ఏదైతే ఈ కన్ఫ్యూజన్ ని తెరదించాలని, రియాలిటీని సుప్రీంకోర్టుకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై బంజారా, జై గిరిజన, జై బహుజన, జై సేవలాల్ మహారాజ్. థ్యాంక్ యూ.